కన్నీటితో విత్తువారు సంతోషమనే పంటను కోయేదురు. పిడికిడి వేతటములు చేతబట్టుకుని ఏడుస్తూ విత్తువారు సంతోషగానములు చేయించి పంటను మోసుకుంటారు, మనలో మోసుకుంటారని వాక్యం సెలవిస్తుంది. నీ కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు, నీ కన్నిటిని కవిల్లో లెక్కించే దేవుడు. అది వృధా అవదని నీవు కారుస్తున్నది దేవుని సన్నిధిలో అని, నీ కన్నీరు దేవుని పాదాల మీద పడుతుందని నీవు గ్రహిస్తే గనక హృదయ భారము తొలగిపోయినట్లు, నీ జీవితంలో కావలసిన నిజ స్వతంత్రాన్ని నువ్వు పొందుకున్నట్లు భారము కలిగి ఒప్పుకోలుతో ప్రార్థన చేయి. ఇంకా నువ్వు రక్షింపబడలేదా? ఇంకా నువ్వు మారు మనసు నువ్వు పొందుకోలేదా? ఇంకా నువ్వు బాప్తిస్మం అనేది స్వీకరించలేదా? ఇదిగో ఈ ఉపవాస దినాల్లో మరొక తరుణాన్ని నీకు ఇచ్చాడు. అది నువ్వు ఒప్పుకుంటే కనుక, స్వీకరించాలని నువ్వు కోరుకుంటే కనుక, ఈ అవకాశాన్ని గమనిస్తున్నాడు కనుక ఒప్పుకుందా. పరిశుద్ధుడా, ప్రేమగల రాజ్య